నిరంజన్ గారు గుడ్ మార్నింగ్. మొత్తం మీద కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, మాతో పోరాడాలి, మాకు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి అని చాలా రోజుల నుంచి మీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎట్టకేలకి ఈరోజు కేసీఆర్ గారు సభకు వస్తూ ఉన్నారు. మేము ప్రిపేర్ అయ్యి వస్తున్నాం, మీరు ప్రిపేర్ అని బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఏం చెప్తారు? ముందుగా జీతేలి ప్రేక్షకులకు, ప్యానల్లో ఉండే పెద్దలకు, అదేవిధంగా మీకు నా ధన్యవాదాలు. వాయిస్ లేదండి. మీకు మా ధన్యవాదాలు. ఈరోజు ఓ దిక్కు తెలంగాణ ప్రజల ఆనందం ఉంది, ఓ దిక్కు బాధ కూడా ఉంది. ఎందుకంటే 2 కాలంలో పట్టించుకోలేదు. ఇప్పుడన్నా మా సమస్యల మీద ఎలువెత్తుతున్నా మేము కాంగ్రెస్ వాళ్ళం కూడా కొద్దిగా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేయాలి. అది ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నా కానీ ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద పోరాడని విధానాలను మనం ఏర్పడుకున్నప్పుడు వాటిలో భాగంగానే 2 కాలంలో ఆయన కేసీఆర్ గారు అన్ని అనుభవజ్ఞుడు, అన్ని తెలిసినవాడు. 2 కాలంలో ఏం చేసింది అనేది కూడా తెలంగాణకు తెలుసు. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో అన్యాయం అయిపోయింది. నీళ్ళ గురించి, నిధుల గురించి, అదేవిధంగా గోసలు వాడుతున్నారు, అది ఇది అని చెప్పేసి కలిబులి మాటలు చెప్తుంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో అస్సలు లేరు. ఒకటి. రెండవది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు చాలా వరకు పూర్తయ్యాయి. దీని అంటే ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నీళ్లకు అన్యాయం జరిగింది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము చెప్తున్నాము, ఫస్ట్ నుంచి కూడా ఆయన వస్తే ఆయన ఏం చేసిండు దాని గురించి భాగవతం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం చేసింది, తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు ఎట్లా చేసింది, దాని విధానాలను స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. ఆ విధానాలు అవి చెప్తామనే ఉద్దేశంతోనే ప్రతిపక్షంలో ఈ రోజు వరకు కూడా కనీసం ఒక 5 రోజులు కూడా పని చేయని పరిస్థితి ప్రతిపక్ష నేత. అది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీళ్లు కృష్ణానది ట్రిబ్యునల్ గురించి చెప్తున్నారు, అది అని చెప్తున్నారు. ఫస్ట్ మన కృష్ణానది ఎక్కడి నుంచి మొదలైంది? పశ్చిమ కనుమల నుంచి మొదలైనప్పుడు, మహారాష్ట్ర నుంచి మొదలవుతున్నప్పుడు దానికి సంబంధించిన ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ 1969లో ఏర్పడినప్పుడు 5 ఏళ్ల తర్వాత దానికి విధానాలను తెలుసుకోవాలి. నీళ్లు మన తెలంగాణకు ఎంత అన్యాయం అయింది, మన తెలంగాణలో కేసీఆర్ గారు ఎంత అన్యాయం చేసినారు, కేసీఆర్ గారు అన్యాయం చేసిన విధానం ఎందుకు పోరాడలే, 4 రాష్ట్రాల మధ్యలో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణకు ఎంత వాటా తీసుకొచ్చిండు, కృష్ణానది నదుల మీదలో రివర్ గురించి, జలాల గురించి కేసీఆర్ గారు మనం తెచ్చుకున్నదే తెలంగాణ జలాల గురించి, నిధుల గురించి, నియామకాల గురించి పోరాడి మనం ఉద్యమం తెచ్చి 1200 మంది అఘాయిత్యం చేసుకొని చనిపోతే వాళ్ళ మీద కట్టిన శవాల మీద కట్టింది కేసీఆర్ సీఎం అనే పీఠం. ఆ పీఠం ఎక్కి ఏం చేసింది అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నీళ్లు మనం మరి టీఎంసీల గురించి చెప్పాలంటే 1000 మీటర్ క్యూబిక్, దాని గురించి చెప్పాలంటే నీళ్ల గురించి చెప్పాలంటే బచావత్ కమిషన్ ఏర్పడ్డాక 75 ఏళ్ల కాలంలో బచావత్ కమిషన్ 1969 ఏర్పడ్డాక మన తెలంగాణకు ఏపీ ఏర్పడ్డాక ఏపీకి అప్పుడున్న ఏపీ 211 టీఎంసీలు ఇస్తే మనకెంత వాటా ఇచ్చింది అనేది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదేవిధంగా అక్కడ పక్కన ఉన్న కర్ణాటక 540 చిల్లర, అదేవిధంగా 740 మహారాష్ట్ర, కర్ణాటకకు ఇట్లా టీఎంసీల విధంగా చేసుకుంటే మన వాటాకు, మన 4 రాష్ట్రాలకు వాటా నదులలో మనకెంత వాటా వచ్చింది, మనకు వాటాలో కృష్ణానది వాటా ఎంత వచ్చింది అనేది కూడా తెలుసుకోవాలి. మనకు 299 టీఎంసీలు వస్తే సరిపోతుంది అని చెప్పి ఇదే గత పాలకులు మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గా చెప్తే ఎంత దౌర్భాగ్యం. నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పేసి మనం ఆ రోజు కొట్లాడి తెచ్చుకుంటే దానికి మన వాటా 34% ఇస్తే మన పరిస్థితి ఏంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనం కూడా ఈ రోజు అసెంబ్లీలో పాలమూరు గురించి చెప్తున్నారు. నిన్న న్యూస్ ఛానల్లో విన్నాం. అసెంబ్లీలో వస్తే మేము పాలమూరు గురించి మీరు చేసింది ఏంది, మీరు చేయబోయేది ఏంది అనేది, మేము చేయబోయేది ఏంది అనేది కూడా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టు గురించి నిన్న చెప్తున్నారు. ఇప్పటి వరకు, మొన్నటి వరకు మా గవర్నమెంట్ వచ్చినాక క్లియరెన్స్ తీసుకున్నాం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్. ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే దాని క్లియరెన్స్ ఎంఆర్ఓ నుంచి, సబ్ రిజిస్టర్ నుంచి తీసుకుంటాం. మేము ఇల్లు కడుతున్నాం దాని గురించి. అదే మరి ఎందుకు తీసుకురాలే?
క్లియరెన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలి. అదే విధంగా వినండి మేడం, హైడ్రాలజీ సంబంధించిన క్లియరెన్స్ తీసుకురాలి. అదే విధంగా మనకు సంబంధించి అక్కడ ఉండి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక కాలువ తీస్తున్నామంటే దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ కదా మెయిన్. ఎన్విరాన్మెంట్ ఇది, మరి హైడ్రాలజీ సంబంధించిన వాటర్ క్లియరెన్స్ తీసుకురాలి. ఇంటర్స్టేట్ క్లియరెన్స్ కూడా తీసుకురాకుండా వీళ్ళు ప్రాజెక్టులు కట్టిండ్రు. 90% అయిపోయింది. 90% ఎట్లా అయిపోతుంది? ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టు నువ్వు 90 TMCలో తీసుకొస్తామని చెప్పారు. మరి 5 రిజర్వాయర్లు చేసినావు, కానీ నువ్వు ఎటువంటి క్లియరెన్స్లు తీసుకురాకుండా నువ్వు ఎట్లా ఆ ప్రాజెక్టులు స్టార్ట్ చేశావు? తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది స్పష్టంగా. మేము అదే అడగదలుచుకున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో వస్తే అదే ఆ క్లియరెన్స్ గా అడగదలుచుకున్నాం. తెలిసిపోతుందండి, తెలిసిపోతుంది. బాబు గారి సూచనల మేరకే తెలంగాణ నీటి వాటాను ఏపీకి మళ్లించే కుట్ర జరుగుతా ఉన్నది. బాబు గారి శిష్యుడి పాలన ఇక్కడ ఉన్నది, స్పష్టంగా అర్థమవుతుంది. పాలమూరు రంగారెడ్డిలో 45 TMCలు చాలు అని లేక మరి స్పష్టమవుతా ఉన్నాయి కదండి. రైట్ వెంకటరెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీతో మాట్లాడతాను. మీ దగ్గరకు వచ్చే కంటే ముందు ఒకసారి మనతో పాటు జయరామ్ గారు, డాక్టర్ జయరామ్ గారు జాయిన్ అయ్యారు. జయరామ్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్. మొత్తం మీద ఈ రోజు శాసన మండలి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎదురు కాబోతున్నారు. సో ఈ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుందంటారు ఈ రోజు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు నమస్కారం. సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ సారీ టు లేట్. సో ఏదేమైనా రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు డిఫరెంట్ గా ఉంటాయి. సో ఆ ప్రతి విమర్శల కంటే సద్విమర్శలు చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రజలు అనుకుంటారు. ప్రజలు జనరల్గా ఏం కోరుకుంటారంటే, ఓ ఇద్దరు నాయకులు తన్నుకోవాలి, తగలబెట్టుకోవాలి, లేకపోతే దూషించుకోవాలని ఎవరు కోరుకోరు.